పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ దానిమ్మ పండు. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు దానిమ్మ పండు. దుత్తా దుర్గాప్రసాద్. దానిమ్మ పండ్లు ఎంత కమ్మగా ఉంటాయి. అందులో హైదరాబాద్ దానిమ్మ పండ్లు చూస్తే ప్రాణం లేచి వస్తుందెవరికైనా. ఎర్రగా రక్తవర్ణంలో పంపర పనసకాయలంతలా ఉన్న బలిసి పగుళ్లలోంచి ఎర్రటి గింజలు కెంపుల్లాగా అవిపుస్తూ ఉంటాయి. అవంటే పడిచేస్తాను నేను. నేనే కాదు, ఆ పళ్ళు తినని వాళ్లు ఎవరూ ఉండరనుకుంటాను. కాని మా హనుమంతరావుకు మాత్రం అవంటే గిట్టవు. వాటిని చూస్తే సరి చీదరించుకుంటాడు. నాకు ఒళ్ళు మండుతుంది. తినే వస్తువును చూసి అలా ఏవగించుకుంటాడేమా అని. వాడలా చేస్తున్నాడని నేను మరీ ఎబ్బెట్టుగా ప్రవర్తించేవాణ్ణి. ఏ రోజున చూచినా ఇంట్లో దానిమ్మ పండు ఉండేది. తిని తొక్కలు గదంతా పారేసేవాణ్ణి. విత్తనాలు కాసిన్ని వాడి చాపమీద చల్లేవాడిని. కాని హనుమంతాయి అదో రకం మనిషి. తనకు నచ్చని పని ఏదైనా చేస్తే మొహం బాధగా పెడతాడు. అలా మొహం పెట్టినప్పుడు ఎదుటివాడు కృంగి కుదించుకుపోతాడు. పళ్ళు రాలెట్టు కొట్టినా అంత బాధనిపించదు. అయినా నేను మటుకు మరీ పెడద్రంగా ప్రవర్తించేవాణ్ణి ఈ వ్యవహారంలో. ఆ రోజు సాయంకాలం ముజంజాహీ మార్కెట్టుకు పోయి సేరు పళ్ళు కొనుక్కొచ్చాను ఇంటికి. రాత్రి 9 అయింది. మేముండేది మేడమీద 2వ అంతస్తులో. హనుమంతరావు భోంచేసి 8:30 కల్లా మేడమీదకి చేరుతుంటాడు రోజు. లుంగీ కట్టుకుని పరుపు మోసుకెళ్లి మేడమీద పారేశాను. కిందికి దిగివచ్చి దానిమ్మ పండొకటి తీసుకుని గదికి తాళం వేసి పైకిపోయి పక్కపరుచుకుని కూచున్నాను. హనుమంతరావు వెన్నెట్లో కూచుని రావి చెట్టు మీదుగా చందమామని చూస్తున్నాడు. ఇందాకట్నుండి నాకేసన్నా చూడకుండా. నేను కూడా ఏమీ మాట్లాడకుండా దానిమ్మ పండు పగలగొట్టి గింజలు నోట్లో వేసుకుని చప్పరించసాగాను. మేకలా నవ్వులుతూ పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నాను నాలికతో. అయినా ఇటు తిరిగన్నా చూడ్లేదు హనుమంతరావు. లేచి వాడి దగ్గరగా పోయి కూర్చున్నాను. గింజలు ఎగరేసి ఒక్కొక్కటే నోట్లో వేసుకుంటూ, హనుమంతాయ్, నిజంగా భూమీద ఇంతకన్నా రుచికరమైన వస్తువు లేదంటాను నన్నడిగితే. నీకు భగవంతుడేదో శాపం ఇచ్చి ఉంటాడు. గబుక్కున లేచి 2 భుజాలు పట్టుకుని ఒక్క ఊపు ఊపాడు హనుమంతరావు. అదిరిపడి అతని కళ్లల్లోకి చూశాను. ఎర్రగా పులికళ్లలాగా నన్ను మింగేసేటట్టు చూస్తూ ఉన్నాయి. నాకు భయమేసింది. పండు పక్కనే పెట్టి అమాయకంగా చూశాను. హనుమంతరావు కళ్లలో మార్పు కనిపించింది. భుజాల చుట్టూ ఖర్చుకుపోయిన చేతులు వదులయ్యాయి. జాలిగా మొహం పెట్టాడు. ఒరేయ్, నన్ను బాధ పెట్టకు. ఇష్టమైతే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నేను బాధలకేమీ కొత్తవాణ్ణి కాను. కాని నామీద ఏమాత్రం అభిమానమున్నా దానిమ్మ పళ్ళు చూపించి నా Sample complete. Ready to continue?